హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మనం మన వైజాగ్ బీచ్ రోడ్‌లో ఉన్న డైనో పార్క్ అయితే వస్తామండి. ఇదే ఎంట్రన్స్. మనం ఈ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. టికెట్ అయితే చిల్డ్రన్స్‌కి పర్ హెడ్ రూ. 80 అండి. అడల్ట్స్‌కి అయితే రూ. 100 అయితే చార్జ్ చేశారు. మనం టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇంక ఇదే ఎంట్రన్స్. మనం ఇంక లోపలికి వెళ్ళిపోదాం. మనకి స్టార్టింగే 2 డియర్స్ అయితే ఉన్నాయండి. మొత్తం బ్యాక్ సైడ్ అయితే చెట్లతో ఫుల్‌గా సెట్టింగ్ అయితే పెట్టారు. ఇక్కడ పైన ఒక చిన్న ఫ్యాన్ కూడా ఉంది ఎంట్రన్స్‌లో. ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డైనోసార్స్ అండ్ వాటి ఎక్స్‌ప్లనేషన్ కూడా రాసుందండి. ఇక్కడ లైన్‌గా ఫ్రేమ్స్ అన్నీ కూడా పెట్టారు. ఇక్కడైతే ఎవరో ఫ్యామిలీతో వచ్చారండి. లోపలికి వెళ్ళడానికైతే భయపడుతున్నారు. ఇక్కడ చిన్న పాప ఉంది కదా! ఈ అమ్మాయి అయితే చాలా భయపడుతుంది లోపలికి వెళ్ళడానికి. పెద్ద పెద్ద సౌండ్స్ అయితే వస్తున్నాయి బయటికి. ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్‌లోనే సింహం అయితే ఉందండి. యాక్చువల్లీ ఇవి నార్మల్‌గా అయితే మూవ్ అవ్వట్లేదు. కానీ ఎవరైనా రాగానే లైట్ అయితే ఆన్ అవుతుంది. లైట్ ఆన్ అవ్వగానే ఇవైతే మూవ్ అవుతున్నాయి. మొత్తం అంతా కూడా సెన్సార్ అండి. సో, మనం రాగానే వాటికి తెలుస్తుంది. అప్పుడు మూవ్ అవుతున్నాయి. ఈ అమ్మాయి అయితే చాలా భయపడుతుందండి. ఫుల్‌గా అరిచేస్తుంది, ఏడ్చేస్తుంది. ఇంకా చిన్న పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. పెద్దవాళ్ళకైతే అంత భయమేమి అనిపించదు. అక్కడక్కడైతే కొంచెం భయమేస్తది. ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ డైనోసార్ అండి. చూసారు గదా! చిన్నది మూవ్ అవుతుంది. మొత్తం చెట్ల మధ్యలో లోపలైతే ఉంది. అంత బయటికైతే రావట్లేదు. కానీ కొంచెం బయటికైతే వస్తుంది. ఇక్కడ ఇంకో డైనోసార్ కూడా ఉందండి. దీనికి మౌత్ మొత్తం క్లోజ్ చేసుంది. మనం ఇంకా ముందుకు వెళ్లి ఏమున్నాయో చూద్దాము. ఇక్కడైతే లోపలంతా ఏసీ అయితే పెట్టారండి. ఫుల్‌గా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్‌లు కూడా ఉన్నాయి. సో, సమ్మర్‌లో చిన్న పిల్లలతో వచ్చినా సరే ప్రాబ్లమ్ ఏముండదు. ఇది మాత్రం చిన్న పిల్లలకి చాలా బెస్ట్ ప్లేస్ అండి. చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. కొంచెం భయపడతారు కూడా. ఇక్కడైతే పెద్ద కొండ సిలువైతే ఉంది. మొత్తం చెట్టుకి రోల్ అయ్యి కింద వరకు అయితే ఉందండి. దీన్ని సడెన్‌గా చూసి నేను రియల్ ఏమో అనుకున్నాను. ఇదైతే అలా మూవ్ అవుతుంది. ఇక్కడైతే పెద్ద తేలుందండి. మొత్తం కింద నుంచి పై వరకు గోడకు బల్లిలాగా అయితే అతుక్కుపోయింది. చూసారు కదా! పెద్ద పెద్ద రెక్కలైతే ఉన్నాయి దానికి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో డైనోసార్ కూడా ఉంది గానీ, మనం అడుగు పెట్టగానే లైట్స్ అవి ఆన్ అయిపోయి అదెక్కడ మూవ్ అయ్యి కొంచెం ముందుకొస్తుందా అని కొంచెం భయమైతే వేసింది.
మనం ఇప్పుడు అడుగైతే పెట్టామండి. లైట్ ఆన్ అయింది. అది ఇప్పుడు మన వైపు నీట్‌గా తిరుగుతది. చూడండి, చూడండి తిరిగింది. సో, మనం ఇంకా నెమ్మదిగా ఇక్కడి నుంచి బయటికైతే వెళ్ళిపోదాము. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా అయితే ఉంటాయనుకుంటాను. అవి కూడా చూద్దాము. ఇక్కడ చూసారా, మొత్తం చెట్లన్నీ కూడా నీట్‌గా గాలికైతే ఊగుతున్నాయండి. ఇక్కడ మొత్తం ఏసీ, ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్‌లవి సెట్ చేయడం వల్ల చాలా చల్లగా అయితే ఉందండి. చాలా బావుంది. లోపల లైటింగ్ సిస్టమ్ గానీ, మొత్తం అంతా కూడా చాలా బావుంది. ఇక్కడైతే ఎలుగుబంటి ఉందండి. ఇదైతే చాలా సౌండ్ అయితే చేస్తుంది. హ్యాండ్ చూసారా ఎంత ముందుకు పెడుతుందో, రియల్ ఎలుగుబంటిలాగా. కానీ లోపల ఏదో సంచిలోని చిన్న బేబీనేసినట్లు దీన్నయితే పెట్టారు. ఇదైతే స్ప్రింగ్ లాగా ముందుకి వెనక్కి వెళ్తుందండి. ఇప్పుడైతే డైరెక్ట్ గోడకు వెళ్ళి అతుక్కుపోయింది. ఇదైతే ఇంకో డైనోసార్ అండి. ఇదైతే వైట్ రాబిట్ లాగా పిలకలు 2 అటు ఇటు అయితే ఊపుతుంది. నాకైతే దీన్ని చూడగానే చిన్నప్పుడు జీ తెలుగులో మాయాద్వీపం అనే ఒక షో వచ్చేది కదండి. ఇదైతే సేమ్ టు సేమ్ అలానే ఉంది. నాకు అదే గుర్తొచ్చింది ఈ సెటప్ మొత్తం చూడగానే. ఇంకా కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే స్పైడర్ అయితే ఉందండి. ఇది చూడండి, ఇక్కడ ఉంది. ఇది కదులుతుంది. పైకి కిందకి కొంచెం కొంచెం అయితే మూవ్ అవుతుంది. చూసారా? స్పైడర్. ఇక్కడ ఇంకో చిన్న పాప అయితే ఉందండి. తిను కూడా చాలా భయపడుతుంది ముందుకు వెళ్ళడానికి. ఏం కాదు. ఇక్కడైతే ఫుల్ చీకటండి. ఏనుగు సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడెక్కడో ఎలిఫెంట్ ఉండే ఉంటది. మనం ముందుకెళ్ళి అది ఎక్కడుందో చూసేద్దాం. ఇక్కడ ఎలిఫెంట్ అయితే ఉందండి. కానీ టోటల్ బాడీ అయితే లేదు. ఓన్లీ ఫేసే ఉంది. అది లోపల నుంచి ఇలా బయటకి అయితే పెట్టారు ఫేస్ ని. ఇది కూడా మూవ్ అయితే అవుతుంది. పెద్ద పెద్ద సౌండ్స్ అయితే చేస్తుంది. ఇదైతే డైనోసార్ ఏంటో అర్థం కాలేదు కానండి. ఇది చాలా ముందుకైతే వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. పక్కన ఉన్న ఎలిఫెంట్ సౌండ్, దీని సౌండ్ మిక్స్ అయిపోయి ఒక డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుందండి.
ఇక్కడ ఇంకో డైనోసార్ అయితే ఉందండి. ఇదైతే చాలా డిఫరెంట్ సౌండ్ అయితే చేస్తుంది. కొంచెం భయమేసింది ఇదైతే మాత్రం. మనం ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్‌లో అయితే ఉన్నట్టున్నామండి. ఇంకా ఈ వేలో ఇంకేమైనా కనిపిస్తే మనం ఇంక చూసేసి బయటికైతే వెళ్ళిపోదాం. ఇంకేమేమున్నాయో చూద్దాం. ఇక్కడ ఇంకో డైనోసార్ అయితే ఉందండి. చిన్న పిల్లలైతే చాలా భయపడుతున్నారు. ఏడ్చేస్తున్నారు వీటిని చూసి రియల్ ఏమో అనుకోని. ఇంకా లాస్ట్ డైనోసార్ అయితే ఇదేనండి. ఇంకా ఎండింగ్‌లో ఉంది. ఇది ఇంకా చూసేసి మనం ఇంక బయటికైతే వెళ్ళిపోవడమే. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాను. జై శ్రీరామ్.